వెల్కమ్ టు A1 టీవీ న్యూస్. నేను భవానీ చందన. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఇక ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఐక్యత కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అయూబ్, నల్గొండ రమేష్, గుండేటి నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా సెక్యులర్ పార్టీస్కి సపోర్ట్ చేసే అట్టడుగు వర్గాలు ఉన్నవారు కానీ, ముఖ్యంగా ఎస్సీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ముస్లిమ్స్ మైనార్టీ కానీ, వివిధ రకాల ఇలా మహిళా మంత్రులు దేశంలో దిక్కుంటుంది. ఒక తెలంగాణ రాష్ట్రం దిక్కు మనం చేసిన తర్వాత కర్ణాటక చేసిన తర్వాత కేరళ తర్వాత ఇలా తమిళనాడు కూడా చేశాం. రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాలుగా మనం అందరికీ ప్రయత్నం చేసినప్పుడే నిజమైన ఫలితం వచ్చి పార్టీ చేసినప్పుడే ఆదాయం అలాంటి పార్టీలకు ఇలా లక్షలాది భారతదేశం ఏదైతే ఎదురు చూస్తూ ఉందో ఒక యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోచమ్మ కూడలిలో తన జన్మదిన వేడుకను గడిపిన మహనీయుడు రాహుల్ గాంధీ గారు. ఇలా దేశం మొత్తం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతూ ఉంది. అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి ఇలా రూపాయి పతనం భారతదేశం ప్రపంచ వరంగల్ జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. మా యువ నాయకుడు ప్రజల కోసం నిత్యం ఈ దేశం విచ్ఛిన్నమైతే తను విచ్ఛిన్నకర శక్తులను అందరినీ ఎదుర్కోవడం కోసం జోడయాత్ర ప్రదాత అయ్యూబ్ గారి నాయకత్వంలో పోచమ్మ మైదానంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశం విచ్ఛిన్నకుండా ఉన్న ఈ ప్రజల కోసం ఇలా అనుభవమైన లీడర్ల కోసం దేశాన్ని ముందు పెట్టి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలము లింగంగుంట్ల గ్రామంలోని ఈ నెల 20న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. పెదుర్తి వెంకటేష్తో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనలోని అంగన్వాడీ కేంద్రం, ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శనతో పాటు ప్రజావేదికలోని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, రైతుల ఖాతాలకు నిధులు జమ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవంపై ప్రసంగం ఎలా ఉంటాయని తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ అధికార ప్రతినిధి హరికిరణ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి గురువాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కావాలని వక్రీకరించడం కక్షపూరిత చర్య అని ఆరోపించారు. హోంమంత్రి వంగలపూడి అనితపై జరిగిన వ్యాఖ్యల వివాదాన్ని రాజకీయంగా మారుస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలకు ప్రతిస్పందనను మహిళా లోకం, దళిత సమాజానికి ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. మహిళల గౌరవంపై 2 పార్టీలకు ఒకే ప్రమాణాలు ఉండాలని, గత వ్యాఖ్యలపై కూడా సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యువగలం పేరిట మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేకుంటే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఒక్కటంటే ఒక ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. మీరు చూస్తే ప్రతి మీటింగుల్లో ఒకప్పుడు ఉద్యోగాలు రావాలంటే ఎంతో కష్టమైపోయింది. ఈరోజు ఉద్యోగాల మీకోసం వెయిట్ చేస్తానని చెప్పి ఇదే హోంమంత్రి అనిత గారు చెప్తా ఉన్నారు. ఎక్కడమ్మా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతా ఉన్నా. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమో అమాయకులు అనుకుంటున్నారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే కేవలం పాలన చేత కాక
ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాట్లాడితే వారిపై వ్యక్తిగత దోషంలా, అంటే వాడెవడు మాజీ మంత్రిని పట్టుకొని వాడెవడు వీడెవడని మీరు దుర్భాషలు ఆడతారా? అంటే గుడ్డు పగులుతుందని చెప్తారా? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? ఈ రాష్ట్ర యువతరం కోసం ఆయన మీరేదో ఉద్యోగాలు కల్పించాలని కళ్ళబుల్ల కబుర్లు చెప్తే అనితమ్మ ఇంటికి వెళ్ళండి అని చెప్పారు తప్ప, మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి ఆ సందర్భంలో మాటలు వ్యాఖ్యానాలు చేశారు. సంగారెడ్డి జిల్లా పట్టణచెరువు పట్టణంలోని హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఐలాకు సంబంధించిన 1500 గజాల స్థలంలోని చర్యలు చేపట్టి ఆ స్థలానికి చుట్టూ కంచె వేస్తున్నారు. అలాగే అక్కడ నివసిస్తున్న ప్రహారీ గోడ, కన్యాక పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా చర్యలు కొనసాగుతున్నాయి. సంబంధించిన జాగా మిగిలితే మీకు ఇచ్చారు, అప్పుడు వాటర్ ట్యాంక్ కట్టుకున్నాను. ఎందుకంటే కాలనీలు పెరిగినాయి కాబట్టి అది కట్టుకుంటే వరంగల్ చౌరస్తాలోని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ఇక టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా కుండా దంపతుల ఆదేశం మేరకు కుండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి 2000 మందికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే కుండా దంపతుల నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్లప్పుడు మన రాహుల్ గాంధీ గారు రంక్షాపేట నుండి ఇదే ప్రాంతం నుంచి పాదయాత్ర చేసి భోజన్ మేళలో భారీ బహిరంగ సభ కాదని ఇవాళ రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, వాళ్ళ దేశం కోసం ప్రాణత్యాగం చేసే కుటుంబం అంటే గాంధీ కుటుంబమే. నెహ్రూ కాంతి మొదలుకుంటే ఇవాళ సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ వరకు, ప్రియాంక గాంధీ వరకు కూడా ఇవాళ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వాడవాడలా కూడా దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించారు. కామారెడ్డిలోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలోని పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని అర్చక సంఘ నాయకులు మాట్లాడుతూ అర్చకులు సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నందుకు మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మహాదేవాలయంలోని శ్రీగ్రహ దర్శనానికి సంబంధించిన జీవో జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మతో పాటు పలువురు అర్చకులు పాల్గొన్నారు. శతమితం శతమనంత శతమేవ తేనాం భవతి దీర్ఘమాయుః
ఓం నమో నమో విఘ్నహరిష్టాయ ఆయుర్వృద్ధిరతం వృద్ధిరతేన జ్ఞాన సంపూర్ణ వృద్ధిరతో మహాదేవ కటాక్షం మహా అద్భుతేన అద్భుతో అనంతకోటి పుణ్యానాం పవిత్ర సంకల్ప కార్య పరిపూర్ణ సిద్ధిరస్తు నిర్విఘ్నేన మనోవాంఛ ఫలసిద్ధిరస్తు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు కార్యకర్మ అభివృద్ధిరస్తు. వారు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మనకు రానున్న రోజుల్లో మన వృత్తి అనగా జీతభత్యాలు పెంచి మనకు ఉద్యోగం యొక్క భద్రతను కల్పించాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనం ఈ రోజు ఆ అమ్మవారికి పాలాభిషేకం చేస్తున్నాం. జయచక జయచక. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని లైట్ పాలెం సెంటర్లోని సింగారి నూతన కంచిపట్టు చీరల సొసైటీ వస్త్రాలయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ ముక్తియర్ మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేల్ శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. డేస్ కలెక్షన్ అని బంగారు కొనలేనందువలన అందరికీ అందుబాటు ధరల్లో ఇమిటేషన్ జ్యువెలరీ మనం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు బీట్స్ జ్యువెలరీ మేకింగ్, దాంతోపాటు పట్టు చీరలు అందరికీ అందుబాటు ధరల్లో పట్టు చీరలు తీయాలనేదే మా ఆకాంక్షగా పట్టు చీరలు, ఇమిటేషన్ జ్యువెలరీ, బీట్స్ జ్యువెలరీ మా ప్రత్యేకత. షాప్ పేరు వచ్చేసి జేఎస్ కలెక్షన్తో ప్రారంభించాం. ఈరోజు సింగారిగా ఓపెన్ చేశాం. అడ్రస్ వచ్చేసి లైట్పాలెం సెంటరు, ప్రొద్దుటూరు. మా ఈ జేఎస్ కలెక్షన్ షాపు ప్రారంభించడానికి వచ్చిన నంద్యాల వరదరాజులరెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతలుగా మేము భావిస్తున్నాము. మా అప్లై చేయడం జరిగింది. సర్టిఫైడ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ క్వాలిటీ ప్రొద్దుటూరు ప్రజలకు ఇస్తామని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గము తగరపు వలస 1వ వార్డులోని వైసీపీ అధ్యక్షుడు జగ్గుపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలోని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సి సహస్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను సాలువతో సన్మానించి పుష్పగుచ్చం చిత్రపటానికి బహుకరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలకు జగ్గుపల్లి ప్రసాద్ తన సొంత నిధులతో ప్రత్యేక టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రసాద్ అనుచరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని ఏఐటీయూసీ నియోజకవర్గ 13వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ కార్యాలయంలోని తుమ్మల రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలోని కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మిక హక్కులు దెబ్బతినే ప్రమాదంలో ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 28, 29 తేదీల్లో జరగనున్న మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలోని ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 44 లేబర్ కోడ్లను సవరించి 4 లేబర్ కోడ్లుగా చేసిన దానికి అనేక పద్ధతుల్లో నిరసన తెలియజేశాం. ఆ నిరసనకు ఫలితంగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కార్మికులను అణచివేత చర్య చేస్తున్నారే కానీ కనీసం కార్మిక సమస్యల మీద, కార్మికులు చేసిన పోరాటాల మీద, వాళ్ళకు రావాల్సిన అనేక పద్ధతుల్లో రావాల్సిన బెనిఫిట్స్ను ఇంతవరకు అమలు చేయడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ అనే పదాన్ని మాఫ్ చేస్తే తప్ప, ఆపేస్తే తప్ప, లేకపోతే రాబోయే కాలంలో అనేక పద్ధతుల్లో ఉధృతంగా కార్మిక సంఘాలన్నీ కలుపుకొని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హాస్పిటల్స్ ప్రైవేటీకరణ,
కార్మికుల ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ఆపుదల చేస్తే కానీ దీనికి నిరసనగా పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ టి రాధాకృష్ణ ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు రైల్వేకోటలో రాష్ట్ర నాయకులు. బాపట్ల జిల్లాలోని తూర్పు సత్రంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, మాల కొండయ్య, సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగిసేన నరేంద్రవర్మరాజు హాజరయ్యారు. ఇక స్టాల్స్ను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలోని ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. నమ్మకం నాయకులకు, అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు, విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా మంది మాట్లాడారు, ఇప్పటికే కోరికేసింది, అంతా ఏమో ఆకలిస్తుంది, భోజనం పెట్టట్లేదు, ఎప్పుడు ముగిస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా గుర్తు చేస్తాను త్వరగా. మిత్రులందరూ కూడా మాట్లాడారు ఈ ప్రభుత్వం గురించి. ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు కానివ్వండి, గత 5 సంవత్సరాలు ఏ విధంగా మీరందరూ మోసపోయింది చాలా కులదృష్టిగా చెప్పారు. మనందరం ఏమనుకుంటామంటే ఎన్నికలన్నా, ప్రభుత్వం అన్నా అనేది రాజకీయం. ఏమి జరిగింది అని మళ్ళీ ఇంకోసారి మనం గుర్తు తెచ్చుకోవడానికి మన మధ్యలో విచ్చేసిన ముఖ్యమంత్రి వర్గంలో హౌసింగ్ మినిస్టర్ గారు, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు అన్నలు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పార్సారథి యాదవ్ గారికి. కడప జిల్లా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తన నివాసంలోనే నిర్వహించిన విలేకరుల సమావేశంలోని దస్తగిరి హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పెద్ద దస్తగిరితో తమకు ఎలాంటి మనస్పర్ధలు లేవని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పరంగా మాత్రమే పరిచయం ఉందని తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన అని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయన తనపై వ్యక్తిగతంగా ఎలాంటి కేసులు లేవని, రాజకీయ కారణాలతోనే కొన్ని కేసులు నమోదయ్యాయని అన్నారు. తన 22 ఏళ్ల జీవితంలోని ఎల్లప్పుడూ ప్రజలతోనే కలిసి పనిచేశానని, కడప ప్రజలు ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్ద దస్తగిరి ఎప్పుడు కూడా మేమంతా కూడా అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ, ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా, పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ఆధ్వర్యంలోని సిరి సహస్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతి ఆశ్రమం, చిన్నాజీయర్ స్వామి ఆశ్రమంలోని జరిగిన ఈ కార్యక్రమంలోని మూగ, చెవిటి, అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి భోజన సామాగ్రి, నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేశారు. ఇక సిరమ్మను ఆశ్రమ పిల్లలు ఆప్యాయంగా స్వాగతించగా వారి ఆనందమే తనకు జన్మదిన బహుమతిగా భావిస్తున్నట్లు ప్రశాంతి పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలోని ఇస్లాంపేట ఆజాద్ ఎలిమెంటరీ స్కూల్లోని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు నాలం నరేష్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సాంబశివరావు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాలం నరేష్ మాట్లాడుతూ చదువుతో పాటు సమాజ సేవాభావం అలవర్చుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇక కార్యక్రమంలోని పలువురు నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చదువు అంటే మాస్టర్ బాగా చెప్తారు కాబట్టి చదువుకోవాలి. ఇప్పుడు మీ మాస్టర్ నాకు కూడా మాస్టరే, వారి శ్రీమతి గారు వారు కూడా టీచరే. మీ అందరూ తెలుసా? వారు కూడా హెడ్ మాస్టరే, నాకు టీచర్ వాళ్ళు. నేను 10th క్లాస్ పూర్తి అయిపోయి 32 సంవత్సరాలు అయింది. 32 సంవత్సరాలు అప్పటి నుంచి వాళ్ళు టీచర్గానే ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు టీచర్గానే ఉన్నారు. వాళ్ళ మాస్టర్, వాళ్ళ మిసెస్ గారు కూడా నాకు టీచరే. అయితే ఈ మధ్య కొత్త కాలంలో 32 సంవత్సరాల క్రితం 10th క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి విజయకృష్ణ థియేటర్ తెలుసుగా మీ అందరికీ? విజయకృష్ణ థియేటర్ ఎదురుగా ఏవీ హై స్కూల్ ఉంది. ఏవీ హై స్కూల్ కొంచెం పాతబడినట్టుగా అవుతుంటే అందరు కలిసి నిధులు సమకూర్చి ఏవీ హై స్కూల్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఇట్లా నాలాంటి చాలా మంది పాత స్టూడెంట్లే. అట్లా ఈ స్కూల్ కూడా పాత పడకుండా రెగ్యులర్గా ఎప్పుడు రెన్యువేషన్ అయ్యే విధంగా మాస్టర్ చూసి ఈ స్కూల్ కూడా ముందు స్థాయిలో తీసుకొస్తున్నారు. మొన్న అంతకుముందు 5-6 నెలల క్రితం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలము కొండరెడ్డిపల్లి శివారులోని జడ్చెర్ల కోదాడ జాతీయ రహదారిపై నడుస్తున్న కారులోని ఆకస్మిక మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారును ఆపి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్కు చెందిన ప్రయాణికులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిన్న జరిగిన కారు ప్రమాదంలోనే మృతి చెందిన అర్జున్రావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కారు యజమాని కడియాల విశ్వేశ్వరరావును అరెస్టు చేయాలని, అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉయ్యూరు కాటూరు రహదారిపై బైఠాయించిన కుటుంబ సభ్యులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. లొకేషన్ లో